సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 488వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, ఎక్స్రే ఆఫ్ గీత, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము, ఆధ్యాత్మికము ఈ విషయంపై మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ధార్మికం అంటే భౌతికం అండి. భౌతికం అంటే స్థూలము. స్థూలం అంటే ఈ రెండు చర్మ నేత్రాలతో మనకి చూసేటువంటి ప్రపంచం. మనుషులు కానివ్వండి, వస్తువులు కానీ, వైభవాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అర్థమైందండి? ఈ యొక్క భౌతిక జగత్తులో ఒక మనిషిని ద్వేషించినప్పటికీ కూడా, అర్థమైందండి, చాలా ద్వేషించేటువంటి మనిషిని కూడా ఆ మనిషి చనిపోతే వారిని గౌరవిస్తారు. అర్థమైందండి? అంటే మనిషి యొక్క గౌరవము ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆ మనిషి బ్రతికున్నప్పుడల్లా విద్వేషంతోనే ఉంటారు. వీడు మంచివాడు కాదు, వాడు అలాగంటాడు, వీలాగంటాడు, అబద్ధం చెప్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు అని చెప్పి. కానీ చనిపోయిన తర్వాత మాత్రం మంచివాడండి వాడు, మనం ఏదో అనుకున్నాం కానీ వాడు చాలా మంచివాడండి అంటాం. ఈ బ్రతికుండగా మంచితనాన్ని ఆ లెవెల్లో, ఏ లెవెల్లో అయితే సంతాప సభల్లో మాట్లాడతారో చాలా మంచివాడండి, ఇతను లేనటువంటి లోటు మనం పూరించలేమండి, ఇతనిలో పలానా గుణం ఉంది, ఇతనిలో ఫలానా ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి, మనకి ఇంత విధంగా హెల్ప్ చేశాడు, ఇవన్నీ విషయాలు మనం బ్రతికుండగా ఒక మనిషిలోని మనం ఆ వ్యక్తిత్వాన్ని మనం గుర్తించలేమండి. అర్థమైంది? ఇది ధార్మికంలో రివాజ్ అనమాట. ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఒక మోస్తరుగా మాట్లాడుకుంటారు, చనిపోయిన తర్వాత చక్కగా వాళ్ళ సభలకు వెళ్తారు, మంచిగా మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారు, ఈయన చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అంటారు. ఇందులో ఒకటి దీనికి కారణం ఉందండి. అర్థమైందండి? ఈ శరీరం ఎప్పుడైతే ఆత్మ నుండి సెపరేట్ అయిపోతుందో ఆత్మలో ఉన్న గుణాలు మనం చూస్తాం. అర్థమైందండి? ఆత్మలో ఉన్న గుణాలు చూస్తాం. శరీరంలో ఉన్న గుణాలు ఏంటి? శరీరం అంటే ఏంటి? దేహభ్రాంతి, దేహాభిమానం అంటే నేను గొప్ప, మీరు గొప్ప, వాడు గొప్ప. అర్థమైందండి? అహంకారము, లోభము, అసూయ, ద్వేషము, ఇవన్నీ వచ్చేస్తాయి అందులో. పేరు ప్రతిష్టలు, వాళ్ళు నన్ను గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నన్ను గౌరవించలేదు, నేను ఇంత పని చేస్తున్నా అయినా కూడా థ్యాంక్స్ చెప్పలేదు, ఇవన్నీ వచ్చేస్తాయి. అదే వ్యక్తి చనిపోతే మళ్ళీ చాలా బాగా ప్రేమని పెంచుకుంటాం. ఎందుకంటే ఆత్మని మనం చూస్తాం. శరీరం పోయింది కదా, శరీరం లేదు కదా, శరీరం కాల్చి పారేశారు కదా. తర్వాత సభ పెట్టుకున్నప్పుడు లేదండి ఫలానా వ్యక్తి మంచివారంట. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మలో ఉన్న గుణాలు, ఆత్మలో దివ్యత్వం ఉంది, ఆత్మలో దివ్య శక్తులు ఉన్నాయి, దైవీ సంస్కారాలు ఉన్నాయి. 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో చెప్తాడు. 26 దివ్య గుణాలతో నేను నిన్ను పుట్టించాను. ఈ దేహభ్రాంతి ఉన్నంత వరకు దాన్ని గుర్తించట్లే. ఎప్పుడైతే దేహం వెళ్ళిపోయిందో ఆత్మనే కదా వెళ్ళిపోయింది. అందుకనే మామూలుగా మనశ్శాంతి అంటాం. మనశ్శాంతి అలా ఏమైపోయింది? ఆత్మశాంతి అంటాం. ఫలానా వ్యక్తి యొక్క ఆత్మకి శాంతి కలుగుగాక అంటాం. అర్థమైందండి? ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలోని మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కారణంగానే మనం వ్యక్తిని మనం ఏం చేస్తాం? బ్రతికుండగానే మనం మనిషిలోని ఆత్మని చూస్తాం. ఎందుకంటే ఆధ్యాత్మికం అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడమే. ఇదే అభ్యాసం చేస్తాం కదా. అభ్యాస యోగయుక్తైన చేతస నా అన్యగామిన అన్నాం చూసారా? పరమాత్మని మనం చూసే ప్రయత్నంలో ఆత్మని ముందు స్వయంగా చూసుకుంటాము, ఆత్మలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసుకుంటాం, దివ్య గుణాలు, దివ్య శక్తులను చూస్తాము. ఎప్పుడైతే ఈ యొక్క విధానం అలవాటు అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇతరులలో కూడా ఆ గుణాలు చూస్తాం. అంటే ఆత్మజ్ఞాని అందరిలో కూడా ఆత్మని చూస్తాడు, ఆత్మలో ఉన్న గుణాలు చూస్తాడు. అంటే బ్రతికుండగానే మంచిని చూసే విధానము ఆధ్యాత్మికత, అదే చనిపోయిన తర్వాత మంచిని చూసే విధానం ధార్మికత, భౌతికత, ఎలాగైనా అనుకోండి. ఇది ముఖ్యమైనటువంటి భేదం. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నాము? ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్ 15వ మంత్రాన్ని చర్చించుకున్నామండి. 15వ మహామంత్రాన్ని చర్చించుకున్నాం. ఈశావాస్య, ఈశా అంటే ఈశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే భగవద్గీతలో మనం ఒక 57 శ్లోకాలు బుద్ధి గురించి చెప్పేటువంటి శ్లోకాలు. బుద్ధి, నాయన 84 లక్షల్లో నీకు ఒక్కడికే బుద్ధినిచ్చాను, నువ్వు బుద్ధిని వాడుకో నాయనా, వాడుకుంటే
ఇవన్నీ లాభాలు, వాడుకోకపోతే ఈ విధంగా నష్టపోతావు. ఈ రోజున వర్తమానంలో అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఎట్లా ఉందంటే బుద్ధి నేత్రాన్ని మూసుకుంటుంది. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకునే విషయంలో బుద్ధిని మూసుకుంటుంది. అదే వేళ భౌతికంలోకి వచ్చేటప్పటికి ప్రతి చిన్న విషయంలో బుద్ధిని వాడుకుంటుంది. ప్రతి చిన్న విషయంలో అర్థమైందండి. ఏ చెప్పులు వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, కార్లో వెళ్ళాలా, ఇట్లా నడిచి వెళ్ళాలా, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, ఏ స్కూల్ ఎక్కడ బాగా చెప్తున్నారు, అమెరికాలో ఏ యూనివర్సిటీలో అడ్మిట్ చేయాలి, ఎన్ని పకోడీ తిలేవి తినాలి, ఇంటర్వెల్లో సినిమాలో ఇవన్నిటికీ వాడతారు. రిక్షాలో వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలి, ఓలాలో వెళ్ళాలి, ఊబర్లో వెళ్ళాలి, అన్నీ వచ్చేస్తాయి. అంటే లౌకికంలో, భౌతిక ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి కూడా మనం బుద్ధిని వాడుకుంటాం. ఆధ్యాత్మిక జగత్తులో మూసేసుకుంటాం. అందుకని గీతలో మూఢ అన్న పదం వచ్చింది. మూఢ, అమూఢ అంటాడు, అసమ్మూఢ అంటాడు. అంటే మూఢత్వాన్ని విడిచిపెట్టినవాడా. అదేవిధంగా అబుద్ధయ అంటాడు, అంటే బుద్ధి నేత్రాన్ని మూసుకున్నవాడా. అర్థమైందండి. అదే బుద్ధి యోగం అంటాడు. బుద్ధి నేత్రం తెరుచుకుంటే ఎలాగ యోగం చెయ్యాలి, పరమాత్మ నిర్దేశించిన విధంగా మనం ఆ యోగ సూత్రాన్ని మనం అర్థం చేసుకుని పరమాత్మతో యోగం చేస్తాం. ఇది ముఖ్యమైన విషయము, మనం అర్థం చేసుకోవచ్చు. 57 శ్లోకాలు మీకు తీసుకొచ్చారు. అంటే ఇంకా గీతలో ఇంకా వేరే శ్లోకాలు ఏమి లేవు. మొత్తం తరువుగా మొత్తం 574 శ్లోకాలు ప్రక్షాళన చేసేసి ఈ యొక్క విషయాలు ఉన్నటువంటి శ్లోకాలన్నీ 57 శ్లోకాలు మనం 57 ఎపిసోడ్స్లో చర్చించుకున్నాం. మధ్యలో 57 మంత్రాలు, ఈ ఒకసారి ఉపనిషత్తు, ఒకసారి భగవద్గీత తెచ్చుకుంటున్నాం కాబట్టి 57 ఉపనిషత్ మంత్రాలు కూడా చర్చించుకున్నాం. ఇప్పటికే 120 మంత్రాలు మనం చర్చించుకున్నామండి, మన ఉపనిషత్ మంత్రాలు. అందులో ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తులో మొత్తం అన్ని కంప్లీట్ చేస్తున్నాం. అందులో 18 మంత్రాలు ఉన్నాయి. 15 మంత్రం మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఇప్పుడు నేను కొత్త సబ్జెక్ట్ తీసుకున్నాను. మళ్ళీ గీతలో ఉన్న సబ్జెక్ట్ ఉన్నాయి, శ్లోకాలన్నీ మీకు కవర్ చేయాలి కదండి. కవర్ చేస్తే మీకు అర్థమవుతుంది అది యుద్ధ శాస్త్రం కాదు, యోగ శాస్త్రం అని అర్థమవుతుంది. అర్థమైన ద్వాపర యుగానికి చెందిన శాస్త్రం కాదు ఇది. వర్తమానములో మన ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందికి సంబంధించిన జ్ఞానమై అర్థమవుతుంది. అర్థమైంది. ఇదేదో చనిపోయినప్పుడు చదువుకోవడం శాస్త్రం కాదు, బ్రతికుండగానే ఆత్మని చూసేటువంటి ఆత్మ జ్ఞానాన్ని, ప్రతి ఒక్కరిలో ఆత్మని ఆ విధంగా మనం దివ్య దృష్టితో చూసేటువంటి ఆత్మనేత్రం, బుద్ధినేత్రం, మనోనేత్రం, జ్ఞాననేత్రము అంటారు కదా, 3వ నేత్రం అంటారు చూసారా, ఈ యొక్క జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే ముఖ్యంగా భగవంతుడు ఒక్కరే. వారినే భగవద్గీతలో ఏ విధంగా వర్ణించడం జరిగింది? ఈశ్వర అన్నాడు, మహేశ్వర అన్నాడు, యోగేశ్వర అన్నాడు, పరమేశ్వర అన్నాడు, ఈశా అన్నాడు, విభు అన్నాడు, ప్రభు అన్నాడు, లేకపోతే నేను ఒక్కడనే భగవంతుడు అన్నాడు. సో ఇటువంటి శ్లోకాలన్నీ నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఒక సుమారు 45 శ్లోకాలు వచ్చాయి. ఇంకా మనం ఆ పరిశీలన చేస్తూ ఉంటే ఇంకా కొన్ని శ్లోకాలు రావచ్చు. ఈ 45 కూడా నేను ప్రింట్అవుట్ తీసుకొని కూర్చున్నాను. ప్రతి ఎపిసోడ్, గీతా ఎపిసోడ్ చెప్పాల్సినటువంటి ఎపిసోడ్లో నేను ఈ వరుసలో మొత్తం, అంటే భగవంతుడు ఒక్కడే అన్న విషయం మీకు చాలా స్పష్టంగా అర్థం కావాలండి. అది మూఢత్వంలో కూర్చొని మీ భగవంతుడు వేరే, మా భగవంతుడు వేరే. భగవంతుడు ఒక్కరే. దేవీ దేవతలు వేరే, ధర్మస్థాపకులు వేరే. అర్థమైన ఋషులు, మునులు, సాధువులు, సంతులు వేరే, పుణ్యాత్మలు, మహాత్ములు వేరే, ధర్మాత్మలు వేరే, అనేక మంది ఉన్నారు. కానీ పరమాత్మ ఒక్కడే. భగవంతుడు చెప్తున్నాడు భగవానువాచ ద్వారా. భగవంతుడు చెప్తున్నప్పుడు కూడా భగవంతుని మాటలు కూడా మనం వారి పట్ల విశ్వాసం లేక, భగవంతుడు అంటే నమ్ముతానండి, భగవంతుడి మాటల పట్ల నాకు విశ్వాసం లేదు అనుకుంటే ఏం చేయగలుగుతాం చెప్పినటువంటి వాళ్ళని, మనకు ముఖ్యంగా మన లక్ష్యం ఏమవ్వాలంటే, ఇదివరకు అనేక మార్లు మనం చెప్పుకున్నట్టుగా 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం చెప్పినట్టుగా ఏంటండి, మాం వేత్తి తత్వతః అన్నాడు. మాం వేత్తి తత్వతః. తత్వము ఆధారంగా నన్ను అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే గుర్తిస్తారు. ఆ విధంగా గుర్తించిన వాళ్ళు ఇప్పటికే 20-25 లక్షల మంది ఈ భూమండలం పైనే 150 దేశాలలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఇప్పుడు ఆ ఈశ్వరుడు పేరున్నటువంటి శ్లోకాలన్నీ నేను తీసుకుంటున్నాను కదా. ముందుగా మీ దృష్టికి 4వ అధ్యాయంలోని 6వ శ్లోకాన్ని తీసుకొస్తున్నాను. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము, అందులో 6వ శ్లోకము. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. అజో అపి సన్నవ్యయాత్మ, అజో అపి సన్నవ్యయాత్మ, భూతానాం ఈశ్వరో అపి సన్, ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అర్థమైందండి. ఇందులో ఈశ్వర అనే పదం వచ్చిందా చూడండి.
అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఇది శ్లోకం అండి. అర్థమైందండి. ఇప్పుడు ఒక్కసారి దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతిదాన్ని మీరేం చేయాలంటే తత్వంలోకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వతః అన్నాడు. గుర్తుపెట్టుకోండి. తత్వతః. తత్వాన్ని మీరు విస్మరించారు అంటే పరమాత్మని అనుభూతి చెయ్యలేరు. తత్వం చాలా ఇంపార్టెంట్. తత్ ఓం తత్ సత్ ఇది నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత అంటాడు కదా. అర్థమైందండి. ఓం తత్ సత్ ఈ పరమాత్మ నామాలు అన్నమాట. అదేవిధంగా తత్సత్ తత్వం ఇంకో మీనింగ్ ఏంటంటే తత్వం. తత్వం అంటే తత్ అంటే అది నీ కొరకే, త్వం అంటే నీ కొరకే, నేను చెప్పేదంతా నీ కొరకే. నీ కొరకే అంటే మీరే అర్జునులు. ఎవరైతే అనుకుంటారో వాళ్ళే అర్జునులు. అర్థమైందండి. నేను అర్జునుడి యొక్క స్టేటస్లోకి వస్తేనే నా జీవితం మారిపోతుంది. సంపూర్ణంగా ఆనందంగా ఉంటాను, నిండుగా ఉంటాను, సంతుష్టంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, బ్రహ్మాండంగా ఉంటాను, శాంతిగా సుఖంగా ఉంటాను, ఎవరితో గొడవ పెట్టుకోను, సాటి మనిషిని గౌరవిస్తాను. ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటండి? ప్రతి మనిషికి ఈ భూమండలం పైన జీవించే హక్కు ఉన్నది. ఇక్కడ ఏమంటాడు? అజో అపిసన్ అంటాడు. అపిసన్ అంటే అయినప్పటికీ. అజో అంటే నాకు జన్మ లేదు. నేను జన్మ తీసుకుని మామూలుగా తల్లి గర్భము నుండి మనుషులు జన్మిస్తారు కదా, మనకు మామూలుగా జరిగే ప్రక్రియ అదే కదండి. కానీ నేను అటువంటి జన్మ తీసుకోను. అజో. అజో అంటే ఏంటి? అజన్మ. పుట్టినవాడు మరణిస్తాడు కానీ పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. 2వ అధ్యాయంలో 27వ శ్లోకము జాతస్య హిద్రువో మృత్యు అన్నాడు. 2:23లో 2:27లో. అర్థమైంది. ఇక్కడ భగవంతుడు పుట్టుక లేదు కదా. పుట్టుక లేనప్పుడు మృత్యు ఉంటుందా? మరణం ఉంటుందా? ఉండదు. సో జనన మరణ చక్రానికి ఆవల ఉంటాడు. అయినప్పటికీ అంటే నేను పుట్టనప్పటికీ నేను వస్తాను, ఈ పృథ్వీ మీదకి వస్తాను. అది ఎలాగని చెప్తున్నాడు. భూతానాం ఈశ్వరో అపిసన్ అన్నాడు. మళ్ళీ అపిసన్ అంటే అయినప్పటికీ. భూతానం అంటే ఏం చెప్పాను మీకు? భూత అనే పదం ఎప్పుడైతే వస్తుందో 850 కోట్ల మనుషులు వర్తమాన ఈ సమాజంలో, ఈ భూమండలంలో, ఇక్కడ అందులో మీరందరూ ఉన్నారు, నేను ఉన్నాను. ఎవరైతే మనిషిగా ఉన్నారో ఈ భూమండలం మీద వాళ్ళందరినీ చెప్తున్నాడు. భూత అంటే పంచభూతాలు, పంచతత్వాలతో కూడిన ఈ యొక్క శరీరాన్ని ధరించి వారి యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి నాటక రంగంపై అభినయిస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వాడండి. అందరికీ కూడా నేను శాసకుణ్ణి అంటాడు. ఈశ్వర అంటే ఏమిటి? ఈశ్వర అంటే కంట్రోలర్, ఈశ్వర అంటే రూలర్, అధిపతి, శాసనాధిపతి. అందరిపైన కంట్రోల్ ఉంది. ఈ యొక్క సృష్టికర్తను. అర్థమైందండి. క్రియేటర్, డైరెక్టర్, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాతను. సృష్టి ఆవల ఉంటాను. సత్య త్రేత ద్వాపర కలి అనేటి కాలచక్రంలో నేనుండను. నేను ఆవల ఉంటాను. మిమ్మల్ని అందరికీ కూడా, మీరందరూ కూడా నా సంతానము. పితా అహమస్య జగత అన్నాడు. చూసారా? 9వ అధ్యాయం 17వ శ్లోకంలో పితా అహం జగత మాత అని కూడా అన్నాడు. నేను మీ అందరికీ తల్లి తండ్రిని. ఆధ్యాత్మిక జగత్తులో ఒక ఆత్మపరంగా పరమాత్మ మనందరి ఆ సర్వాత్మలకి కూడా, విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి. అజో అపిసన్నవ్యయ ఆత్మ. అవ్యయం అన్నాడు. చూసారా? అవ్యయం అంటే ఏంటి? వినాశనము లేదు. వ్యయము అంటే వినాశి. అర్థమైంది. క్షర అంటే వినాశి. అక్షర అంటాడు. చూసారా? అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయం. ఇక్కడ అవ్యయం అన్నాడు. అవ్యయం అంటే నాకు వినాశనం లేదు. ఎందుకంటే నాకు శరీరం ఉంటే కదా, మళ్ళీ శరీరం ఉంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఇవన్నీ వచ్చేస్తాయి. అర్థమైందండి. నాకు లేదు కదా, శరీరమే లేదు. ఎప్పటికీ అలాగే ఉంటాను. ఎప్పటికీ ప్యూర్గా ఉంటాను. ఎప్పటికీ పావనంగా ఉంటాను. సదా పావనంగా ఉంటాను. ఒక జ్యోతి స్వరూపము. అర్థమైందండి. అజో అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరో అపిసన్. 2 పంక్తులు అయిపోయాయండి. 4 పంక్తుల్లో 2 పంక్తులు మీకు చెప్పేశాను. అర్థమైందండి. ప్రకృతిం స్వాం అధిష్టాయ. ఇప్పుడు నేను ఎలా వస్తాను? నేను ఎలాగ రావాలి? ఇప్పుడు భూమండలం మీదకి వచ్చి నా పిల్లలు 850 కోట్ల మంది మనుషులు, నా బిడ్డలు, వీళ్ళందరూ కూడా రాంగ్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భగవంతుడిని గుర్తించలేదు. భగవంతుడి జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. అసలు ఏ విధంగా జీవించాలో తెలియదు. ఇప్పుడు కాలచక్రంలో ఇది ఏ సమయంలో ఉన్నామో తెలియదు. అర్థమైంది. ఏమి తెలియకుండా ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు? నేను తప్ప అందరూ చనిపోతారు, నేను ఈ భూమండలం మీద కట్టుకుని కూర్చుని ఉంటాను. అందుకని ఏం చేశాడు? దైహిక భ్రాంతిలో పడిపోయి ఇంద్రియ సుఖాల కొరకు ఈ విధంగా జీవితాన్ని పణంగా పెట్టుకుని అన్ని పొందాలి, అది పొందాలి, ఇది పొందాలంటూ జీవనం అంతా బిజీ చేసుకొని
ఏం చేస్తున్నాడు? సమస్యల వలయంలో చిక్కుకున్నాడు, రోగాల వలయంలో చిక్కుకున్నాడు, దుఃఖము, అలసట, టెన్షన్స్, సమస్యలు ఇవన్నిట్లో చిక్కుకుపోయి బయటికి రాలేకుండా ఉన్నాడు. అందుకనే భగవంతుడు నేను ఆ విధంగా వచ్చి మళ్ళీ ఈ విషయాల్ని చెప్తాను. ఇక్కడ ప్రకృతిం స్వామ అధిష్టాయ అంటే ఏమిటి? ప్రకృతి నేను కోరుకున్న ప్రకృతి, నేను ఒక దేహాన్ని నేనే తీసుకుంటాను, ఒక దేహాన్ని ఆధారం చేసుకొని నేను మీ అందరికీ కూడా జ్ఞానము చెప్తాను అంటాడు. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ అన్నాడు. సంభవామి అంటే చెప్పాడు కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు, చూసారా? సంభవామి ఆత్మమాయయ. ఆత్మ అంటే ఏంటి? స్వీయ. ఆత్మ అంటే సెల్ఫ్, ఆత్మ గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా. ఆత్మ అంటే సెల్ఫ్. ఇక్కడ పరమాత్మ గురించి చెప్తున్నాడు కదా, ఆత్మ నా యొక్క మాయ నేను క్రియేట్ చేసుకుంటాను. మళ్ళీ మామూలుగా మాయ అంటే దేహం, మాయ అంటే పంచవికారాలు, మాయ అంటే దేహాభిమానం. ఈ మాయ గురించి చెప్పడం లేదు. ఆత్మ మాయ అంటే పరమాత్మ తన ఆ విధంగా తనకున్నటువంటి శక్తిని పెట్టుకొని ఆ విధంగా ఒక శరీరాన్ని అధిరోహించి ఇప్పుడు ఉన్నటువంటి క్రిటికల్ సమయంలో పరమాత్మ సృష్టి మీద అవతరించి మనందరికీ కూడా మన జీవితాన్ని సమూలంగా ఉద్ధరించేటువంటి జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదిస్తున్నాడు. అర్థమైందండి? ఇదేనమాట ముఖ్యంగా అక్కడ ఈశ్వరుడు అని పదం వచ్చింది కాబట్టి మనం తీసుకున్నాం. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరో అపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను మీ దృష్టికి తీసుకొని వస్తానండి. భగవంతుడికి జన్మ, ఇక్కడ 4 విషయాలు చెప్తాడు. 4 విషయాలు సాంప్రదాయ వ్యాఖ్యానంలో 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, భగవంతుడు జన్మ లేనివాడు, ఆత్మ కూడా జన్మ లేనటువంటిది. ఆత్మకుండే లక్షణాలన్నీ పరమాత్మకు ఉన్నాయి. కేవలం ఒక్క తేడా ఏంటంటే ఆత్మలు ఈ సృష్టి చక్రంలో వస్తాయి, పరమాత్మ రాడు. సృష్టి చక్రంలోకి వస్తాడు కాబట్టి త్రిగుణాల అనుభవంలోకి, త్రిగుణాల ప్రభావంలోకి వస్తాడు, సాత్విక, రాజసిక, తామసిక. పరమాత్మకి లేదు కాబట్టి త్రిగుణాతీతుడు అంటాడు. అదే కొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ భగవంతుడు జన్మ లేనివాడు. భగవంతునికి మనుషుల్లాంటి కర్మ బంధన జన్మ లేదు. మనం ఏంటంటే కర్మ బంధనంలో చిక్కుకుంటాం. మనకి జన్మ ఉంది, తల్లి తండ్రి యొక్క ఆ విధంగా వాళ్ళు మనకి జన్మనిచ్చారు, మనం కర్మ బంధనంలో చిక్కుకుంటాం. కానీ పరమాత్మ కర్మ చేయడం కోసం రాడండి, మనకి జ్ఞానం ఇవ్వడం కోసం వస్తాడు. అందుకనే ఆయనకి ఏమిటంటాడు, ఆ విధంగా ఆయన ఒక శరీరాన్ని తీసుకొని ఆ శరీరం ఆధారంగా చేసుకొని మనకి జ్ఞానం ఇచ్చేసి తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ 2వ అధ్యాయంలోని 20వ శ్లోకము ఆత్మ గురించి చెప్తున్నాడు. అది పరమాత్మ గురించి కూడా పూర్తిగా అప్లై అవుతుందండి. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకి జననము లేదు, ఆత్మకి మరణము లేదు, ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇదంతా కూడా మనకి అది ఏమవుతుందండి, అది వర్తిస్తుంది, పరమాత్మ కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఇంకొక ఉపనిషత్ రిఫరెన్స్ ఇచ్చాడు, శ్వేతాశ్వతర ఉపనిషత్ 6.8. శ్వేతాశ్వతర ఉపనిషత్ 6.8 నా తస్య కార్యం కరణం చ విద్యతే అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? భగవంతుడు కర్మ బంధానికి అతీతుడు. ఇది ఉపనిషత్తు యొక్క సమర్థన మంత్రము. భగవంతుడు జన్మించడు. భగవంతుడు ఏ విధంగా వస్తాడు? జన్మ తీసుకోడు మనలాగా. భగవంతుడు ఏమంటారంటే అవతారము అంటారు. భగవంతుడి యొక్క దివ్య అలౌకిక అవతారం అంటారు. దాన్ని ట్రాన్స్మైగ్రేషన్ అంటాడు, పరకాయ ప్రవేశం అంటారు, మామూలుగా సులభంగా అర్థం కావాలంటే. అర్థమైంది? అది మొదటి విషయం. రెండవది అవతారము. మొదటి ఏమన్నాడు? జన్మ లేనివాడు అన్నాడు, భగవంతుడి యొక్క లక్షణాలు. రెండవది అవతారం అంటే బంధన జన్మ కాదు. అర్థమైందండి? మనుషులు ఏంటంటే కర్మవశాత్తు వాళ్ళు ఏం చేస్తారు? జన్మ, కర్మ తీసుకోవడానికే జన్మ, కర్మ ఫలితంగా జన్మ. నీ సంస్కారాలు, కర్మల ఆధారంగా మీ సంస్కారాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? సాత్వికంగా సత్య త్రేతాయుగాల్లో వస్తారు, రాజసికంగా శరీరం విడిచిపెడతారు, మీరు మళ్ళీ ద్వాపరంలో జన్మ తీసుకుంటారు, తమో ప్రధాన సంస్కారాలతో, కుళ్ళిపోయిన సంస్కారాలతో పాపాత్మగా ఆ విధంగా శరీరం విడిచిపెట్టారనుకోండి, మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారు? మళ్ళీ ద్వాపర ఎండింగ్లోనో కలియుగ ఎండింగ్లోనో వస్తారు. అర్థమైంది? అందుకని ఇది కర్మ ఆధారిత జన్మ మన మనుషులది. కానీ భగవంతుడు సంకల్పవశాత్ అవతారం. భగవంతుడు సంకల్పం చేశాడు. 4వ అధ్యాయం 7-8 ఏం చెప్పాడండి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామి అన్నాడు, చూసారా? ఆ విధంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. మూడవది భగవంతుడి యొక్క జన్మ గురించి ఏం చెప్తున్నాడంటే ఇది ఆవశ్యకత జన్మ కాదంట, ఇది కరుణ ఆధారిత జన్మ అన్నాడు. మన మీద
దయదలిచి మన జీవితాన్ని ఉద్ధరించడం కోసమని ఆయన ఈ సృష్టి మీద రావటం జరిగింది. మూడవది ఆత్మ మాయ అన్నాడు ఇక్కడ. ఆత్మ మాయ అంటే దివ్య శక్తి. భగవంతుడు సర్వశక్తిమంతుడు కదండి. అలాంటి వాడు ఏమంటున్నాడు ఇక్కడ? మాయ అంటే అజ్ఞాన మాయ కాదు, భగవంతుని యోగమాయ, స్వచ్ఛంద అవతరణ శక్తి. అండర్లైన్ చేసుకోండి, స్వచ్ఛంద అవతరణ శక్తి అన్నాడు. ఇదే దీని గురించి 9వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా కారణంగానే, నా అధ్యక్షతన ఈ సృష్టి మొత్తము నడుస్తున్నది అని 9వ అధ్యాయంలో చెప్తాడు. ప్రకృతి భగవంతుని అధీనములోనే పనిచేస్తుంది. ప్రకృతి అంటే మొత్తం అంతా కూడా హోల్సేల్గా చూసినట్టయితే 850 కోట్ల మనుషులు, వాళ్ళ ప్రకృతి దేహాలు, ఈ సృష్టి అంతా కూడా భగవంతుని కంట్రోల్లో నడుస్తుంది. 4వది భగవంతుడు ప్రకృతికి అతీతుడు. ప్రకృతికి అతీతుడు అంటే త్రిగుణాలకు అతీతుడు. ప్రకృతి అంటే ఏం చెప్పాం మనం? 14వ అధ్యాయం గుణాలు, మనం ఏమన్నాడు? గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఏం చెప్పాడు? సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవ అన్నాడు. మీకు ప్రకృతి అంటే దేహం ఉంది అంటే మీరు త్రిగుణాలలోకి వస్తారు, త్రిగుణాలలోకి వస్తారు. అర్థమైందండి? అది ఎవరు క్రియేట్ చేశారు? భగవంతుడే సృష్టికర్త కాబట్టి త్రిగుణాలు కూడా ఆయనే క్రియేట్ చేశాడు. భలే ఆయన త్రిగుణాల్లోకి రాడు, త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. కానీ సృష్టిని రచించినప్పుడు ప్రకృతికి ఇచ్చే ప్రకృతి గుణాలు ఏంటి? త్రిగుణాలు. అర్థమైందా? ఏ శ్లోకంలో ఉంది? 7వ అధ్యాయంలోని 12వ శ్లోకం. ఏచైవ సాత్వికా భావాన్ రాజసాస్ తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయే. ఇక్కడ ఏమంటాడు? నేను మాత్రం త్రిగుణాల్లోకి రాను, ప్రతి ఒక్కరూ కూడా త్రిగుణాలలోకి వస్తారు. సాత్విక రాజస తామస భావాలన్నీ నా వలననే ఉద్భవించినవి. అవి నాతో ఆధారపడి ఉన్నా నేను వాటిలో బద్ధుడిని కాదు. ఇది దీని గురించి కొంచెం క్లారిటీ 7వ అధ్యాయం 13లో ఇస్తాడు. త్రిభిర్గుణమైర్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం అంటాడు. అక్కడ నేను త్రిగుణాలలో లేను, నేను త్రిగుణాతీతుణ్ణి. మీరేమో దేహభ్రాంతిలో కూరుకుపోయి త్రిగుణాలలో ఉన్నారు. మీరు త్రిగుణాలలో ఉన్నవాళ్ళు త్రిగుణాతీతుడైన నన్ను కనిపెట్టలేకపోతున్నారు అంటాడు. చూసారు అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడో? 3 గుణాల ప్రభావంతో ప్రపంచమంతా మోహితమై ఈ గుణాలకు అతీతుడైన నన్ను, అవినాశి పరమాత్మను మీరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రకృతి గుణాలు భగవంతుడి నుండి వచ్చినా ఆయన వాటికి బద్ధుడు కాదు. అందుకని మనకు కూడా ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో భగవంతుడు మనకేం చెప్తున్నాడండి? త్రిగుణాతీత స్థితికి రండి, పరమాత్మతో సమానంగా నేను తయారు చేస్తాను. భగవంతుడు ఏమంటున్నాడు? నా సమానంగా నేను తయారు చేస్తాను. నువ్వు త్రిగుణాలలోకి ఉన్నావు అంటే సాత్వికంలో వచ్చేవా మళ్ళీ రజోలోకి వెళ్ళొచ్చు, రజోలో ఉంటే మళ్ళీ సత్వలోకి ట్రై చేయొచ్చు, మళ్ళీ రజో నుంచి ఒక్కసారి కింద పడిపోయి ఏదో సమస్య వచ్చిందని మళ్ళీ నువ్వు తమోలోకి వెళ్ళిపోవచ్చు. అందుకని నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకున్నటువంటి గుణం ఏంటి? త్రిగుణాతీత స్థితి కాబట్టి నా సమానంగా నిన్ను తయారు చేస్తాను, నీవు నేను చెప్పిన మార్గంలో నడువని 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయం కాదు 2వ అధ్యాయం 45వ శ్లోకంలో త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవాత్మవాన్ అంటాడు. నీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను, అయినా నువ్వు త్రిగుణాల నుంచి బయటికి రా అంటాడు. నాకు శరీరము లేదు అన్న సంగతి మీరు విస్మరించకండి. నేను శరీరధారిని కాదు. నాకంటే 33 కోట్ల దేవీ దేవతలకు శరీరాలు ఉన్నాయి, ధర్మస్థాపకులకు శరీరాలు ఉన్నాయి, సాధువులు సంతులు ఋషులు మునులు వేల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ శరీరాలు ఉన్నాయి. కానీ నాకు శరీరము లేదు. మీరు శరీరం ఉందని అనుకుంటున్నారంటే బుద్ధి నేత్రాన్ని తెరవకపోతే ఆ విధంగా అనుకుంటారు. ఒకసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అంటాడు. ఏది 7వ అధ్యాయం 24లో ఎంత స్పష్టంగా చెప్పాడండి? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మమ అవ్యయం మమ ఉత్తమం అంటాడు. అది మీరు చదువుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నాకు శరీరం లేదు, బుద్ధి నేత్రము తెరవనటువంటి వాళ్ళు, మూఢత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అర్థమైందండి, అంధవిశ్వాసంలో కూరుకుపోయిన వాళ్ళు ఆ విధంగా నిర్ధారిస్తారు. భగవంతుడికి కూడా శరీరం ఉంది, భగవంతుడు కూడా త్రిగుణాల్లోకి వస్తాడు, భగవంతుడు కూడా అప్ అండ్ డౌన్ లైఫ్ లీడ్ చేస్తాడు. ఈ విధంగా అనుకుంటారు, కానీ నాకు శరీరం లేదంటున్నాడు. కఠోపనిషత్తు 2.3.10 ఈ విషయాన్ని సమర్థిస్తోందండి. కఠోపనిషత్తు 2.3.10 ఏమంటుందండి? అవ్యక్తాత్ పురుష పరః. పురుషుడు అంటే పరమాత్మ ప్రకృతికి అతీతుడు. పురుషుడు అంటే ఆత్మ అండి. ఇక్కడ పరమాత్మ గురించి చెప్తున్నాడు కాబట్టి పరమ పురుషుడు, ప్రకృతికి అతీతుడు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందండి? భగవంతుడు అజన్మ,
అవతారము దివ్యము, శరీర కర్మఫలము కాదు, మాయ ఆయన శక్తి. అర్థమైందండి ఇక్కడ. అందుకని మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ ప్రకృతి తీసుకున్నప్పటికీ కూడా ప్రకృతి యొక్క ప్రభావంలోకి రాడు. అర్థమైందండి. ప్రకృతి యొక్క ప్రభావంలోకి రాడు. మీకు మరొక శ్లోకం చెప్పి ముగిస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. నేను ఇక్కడ చాలా శ్లోకాలు రాసుకొని ఉన్నాను. 13వ అధ్యాయంలోని 31వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. నేను శరీరం తీసుకుంటాను కానీ ఈ కర్మ సిద్ధాంతంలోకి రాను, ఈ యొక్క కర్మ ఫలముతో నాకు సంబంధం లేదు, నేను వస్తాను, నా యొక్క దివ్య కర్తవ్యాన్ని చేయడం కోసం వస్తాను అంటాడు. ఒక్కసారి చూడండి ఏంటి ఆ శ్లోకము. అనాదిత్వాం నిర్గుణత్వా పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. నేను కర్మలు చెయ్యను, మీరు చేసినట్టుగా కర్మలు చెయ్యను, ఆ విధంగా నేను అందులో కర్మ ఫలితంలో కూరుకుపోయి నా యొక్క శక్తిని నేను తగ్గించుకోను అంటున్నాడు. ఆఖరి మహావాక్యం చూడండి, ఇంక అయిపోతుంది. ఈ యొక్క 4వ అధ్యాయం 6వ శ్లోకం ఏం చెప్తుంది? అసలు సందేశం ఏంటి? భగవంతుడు జన్మించడు, ఆయన అవతరిస్తాడు, జ్ఞానం ఇవ్వడానికి వస్తాడు, ప్రకృతి అతని నియంత్రణలో ఉంటుంది. ఆయన చేసేది అవతారం కానీ ఆయన జన్మ అని అనకూడదు. అదేంటంటే అవతారం అంటే ఆ పరమాత్మ ఒక సాధారణ వృద్ధ మానవ శరీరంలో ప్రవేశిస్తాడు. అదే 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అవజానంతి మా మూఢా అన్నాడు. చూసారా, మానుషిం తనుం ఆశ్రితం అన్నాడు. నేను ఒక మనిషి శరీరం ప్రవేశిస్తాను, మీకు తెలియదు అంటాడు. అందుకనే సారాంశ వాక్యం ఏంటంటే, పుట్టుక లేనివాడైన పరమాత్మ తన దివ్య శక్తిచే సొంత దేహము లేనప్పటికీ లోకములో ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అర్థమైందండి. ఇది ముఖ్యమైన విషయం. మీకు చివరిగా నేను ఈ 4వ అధ్యాయం 6వ శ్లోకంలో భాష్యకారులు ఏం రాసుకున్నారో మనం ఒక్కసారి చూసి ఈ యొక్క ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకుందామండి. అయిపోతుంది, 10 క్షణాల్లో అయిపోతుంది. 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం అజోపి సన్నవ్యాత్. ఒక్కసారి నేను చదువుతాను చూడండి. ఒక్కసారి ఏమి ఇచ్చారు ఇక్కడ? నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో ఉంచుకుని నా యోగమాయచే అవతరించుచుందును. ఇది ఇక్కడ భాష్యకారు రాసినటువంటిది. ఇది యాక్యురేట్ గానే రాసుకున్నారు. ఓకేనండి. ఇక్కడతో మన ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఈశావాస్య ఉపనిషత్ మంత్రం 16 దాని లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికల ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.